హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారా అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ గాడ్జిల్లా -1, డైరెక్టెడ్ బై టకాషి, స్టారింగ్ బై రెనోస్కి అండ్ మినమి. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ. ఈ గాడ్జిల్లా -1 మూవీ లాస్ట్ ఇయర్ లో జపాన్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో జాపనీస్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో ఎప్పుడొస్తుందో తెలియదు, బట్ మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ మంత్ రావచ్చు. గాడ్జిల్లా -1 అనే ఈ మూవీకి అండ్ హాలీవుడ్ గాడ్జిల్లా అనే మూవీ ఫ్రాంచైజ్కి ఎటువంటి సంబంధం లేదు. గాడ్జిల్లా -1 అనే ఈ మూవీ గాడ్జిల్లా ఫ్రాంచైజ్లో, జాపనీస్ గాడ్జిల్లా ఫ్రాంచైజ్లో 37th గాడ్జిల్లా ఫిలిం అంట. ఓకే, మరి ఇన్ని చెప్తున్నావు, మూవీ ఎలా ఉందంటారా? అక్కడికే వస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేది మీ ముంగటికి తీసుకొస్తాను. నాకు కొద్దిగా మోటివేషన్ కూడా ఉంటుంది. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే కొన్ని రీజన్స్ వల్ల మన హీరో ప్రొటాగనిస్ట్ ఒక ఐలాండ్కి రావడం జరుగుతుంది. ఆ ఐలాండ్లో కొంత సర్టెన్ పీపుల్ లీవ్ చేస్తారు ఆ ఆర్మీకి సంబంధించి. సో ఆ ఐలాండ్లో మన గాడ్జిల్లా ఒక రాత్రి దాడి చేయడం జరుగుతుంది వాళ్ళ మీదికి. ఆ సిచ్యువేషన్లో మన హీరో వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్లో హెల్ప్ చేయలేకపోతాడు భయం వల్ల. సో వాళ్ళందరూ చనిపోవడం జరుగుతుంది. సో ఆ రిగ్రెట్ అనేది అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఆ గాడ్జిల్లా అక్కడ నుంచి సిటీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. మన హీరో ఇంకా ఆ రిగ్రెట్లోనే ఉండిపోతాడు. నేను ఏం చేయలేకపోయినా, నా వల్ల ఇంతమంది చనిపోయినారని చెప్పేసి. ఎలా ఈ హీరో, మన ప్రొటాగనిస్ట్ హీరో రివెంజ్ తీసుకున్నాడు గాడ్జిల్లా మీద. అండ్ గాడ్జిల్లా అనేది ఆ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనుషులని తొక్కుకుంటూ పోతుంటూ ఉంటుంది. ఒక సినిమా డైలాగ్ ఉంది చూడండి, తొక్కుకుంటూ పోవాలి అంటారు చూడండి ఎన్టీఆర్ గారు. సో అలా గాడ్జిల్లా మనుషులను తొక్కుకుంటూ పోతూ ఉంటుంది. మనుషులు గాడ్జిల్లాతోటి ఎలా పోరాడారు అండ్ దాన్ని ఎలా అంతం చేశారు అనేదే మీరు ఈ మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇది కదరా మూవీ అంటే. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఎక్కువ ఏం లేవు, ఒకటే నెగిటివ్ ఉంది, మనం ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. మొదలైతే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి గాడ్జిల్లా. ఆబ్వియస్లీ గాడ్జిల్లా -1లో నిజంగా చెప్తున్నా, ఇది 37th ఫిలిం అంటున్నారు, బట్ ఇందులో చూపించిన ఇంపాక్ట్, ఇందులో చూపించే ఆ గాడ్జిల్లా స్టార్టింగ్ అంటే టాప్ నుంచి బాటమ్ వరకు మనకి నెక్స్ట్ లెవెల్ అబ్బా. అంటే మనకి చూస్తున్నంతసేపు గాడ్జిల్లాని అరే ఏమన్నా డిజైన్ చేశారు అసలు గాడ్జిల్లాని, అసలు రియాలిటీలోకి గాడ్జిల్లా వచ్చేసినట్టు మనం చూస్తుంటా ఉంటే నిజంగా మనకి ఇది సీజీ వర్క్ కాదు, నిజంగానే ఉన్నది అనే ఫీలింగ్ కలిగేలాగా డిజైన్ చేశారు జాపనీస్ వాళ్ళు. సో నెక్స్ట్ లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది గాడ్జిల్లా చూడనికి. లుక్ మాత్రం మేబీ ఈ మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఈ గాడ్జిల్లా డిజైన్ వల్లనేమో. మరి ఈ గాడ్జిల్లా ఏ పిక్ అన్నా చూసుకోండి మీరు, ఎక్కడైనా ఈ మూవీ ట్రైలర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, లేదా అక్కడక్కడ మన గ్లిమ్స్ కానీ చూసినట్లయితే గాడ్జిల్లా అందులో కనపడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి. మిగతా గాడ్జిల్లాలు ఉన్నాయి, అందులో ఓకే అనిపించేలాగానే ఉన్నాయి, కానీ ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది మాత్రం ఈ జాపనీస్ ఫ్రాంచైజ్ గాడ్జిల్లా -1 మూవీలోనే. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఎమోషన్స్ ఎక్స్ట్రాడినరీగా చూపెట్టారు డైరెక్టర్. సో ఇందులో మనకి హీరో ప్రొటాగనిస్ట్కి ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి తోడవుతుంది. సో అలాగే ఆ అమ్మాయితో పాటు ఒక చిన్న పాప కూడా ఉంటుంది. సో వీళ్ళ రిలేషన్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేశారు అండ్ ఆ లాస్ట్కి ఆ ఫ్యామిలీ వైబ్కి ఎలా తీసుకురావడం జరిగింది. నార్మల్గా ఒక మాన్స్టర్ మూవీ అనేది మనకి ఎంతసేపు ఒక రాక్షసమైన ఒక జంతువుని చూపెట్టేసి ఆ మనుషులని ఇబ్బంది పెడుతుంటా ఉంటే ఆ వచ్చే మనకి ఎక్స్పీరియన్స్ అనేది దాని కొరకే మనం జనరల్గా ఆడియన్స్ వెళ్తారు. సో దాంతోపాటు అది ఏమాత్రం తగ్గించకుండా ఆ స్టాండర్డ్స్ అలాగే మెయింటైన్ చేస్తూ ఆ హారబుల్ సిచ్యువేషన్స్ అలాగే ఎలివేషన్స్ ఇస్తూనే ఈ ఎమోషన్స్ అనేది, ఫ్యామిలీ బాండింగ్ అనేది, అది ఫ్యామిలీ కాకుండా మీరు మూవీ చూసి అర్థమవుతుంది. అది నేను ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీగా అది మారుతుంది. సో ఫ్యామిలీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీగా ఎలా మారింది మాన్స్టర్ కాన్సెప్ట్లో విత్ ఎమోషన్ బాండింగ్. థర్డ్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే చెప్తున్నాను కదా, మన గాడ్జిల్లాని మనకు చూపించిన విధానము ఏదో నార్మల్గా చూపించలేదు వీళ్ళు. సో ఒక మూవీ ఉంది మనం చూస్తున్నామని కాకుండా అది చూస్తుంటా ఉంటే మనం హోమ్ థియేటర్లో చూస్తేనే ఈ విధంగా ఉంది, మెయిన్ థియేటర్లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు.
సో నార్మల్గా మనం చూస్తుంటా ఉంటేనే అది రియాలిటీలో మూవ్ అవుతున్నట్టు, నడుస్తున్నట్టు, అందరినీ తొక్కేసుకుంటా వెళ్తున్నట్టు మనకు అట్లా గూస్ బంప్స్ వచ్చేలాగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది ఈ మూవీకి. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి గాడ్జిల్లాని అంతం చేయడానికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అవి చూస్తుంటా ఉంటే భలే అనిపిస్తాయి, అరే భలే స్కెచ్ చేశారు గాడ్జిల్లాని ఇంకా ఫినిష్ చేయడానికి అని చెప్పేసి. సో అవి నాకు భలే కనెక్ట్ అయ్యాయి. ఫిఫ్త్ పాజిటివ్ వచ్చేసి మన హీరో ప్రొటాగనిస్ట్ రివెంజ్ అనేది ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ సీన్ సినిమాటోగ్రఫీని ఈ విధంగా కూడా తీసుకురావచ్చు ఆ లాస్ట్ ఎండింగ్ పాయింట్కి. సో ఇవన్నీ రీకలెక్ట్ అవుతాయి, అవి మీరు మూవీ చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇవి నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. మూవీ నెగిటివ్స్ వచ్చేసి అంతగా నెగిటివ్స్ ఏం లేవు, బట్ ఒకటైతే నెగిటివ్ అనిపించింది నాకు పర్సనల్గా. సో మూవీ చూస్తున్నంతసేపు అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అనిపించింది. ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ ఫెంటాస్టిక్ అనిపించింది. కాకపోతే అందులో గాడ్జిల్లాకి అంటే రీక్రియేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అన్యాచురల్ అనిపించింది, అన్రియాలిటీ అనిపించింది. అంటే అంత రియలిస్టిక్గా ఏం అనిపించలేదు ఆ ఒక్క సీన్ మాత్రము. సో అదొక్కటి ఎందుకు అలా అనేది నాకు వాళ్ళు చెప్పిన చూపించిన జస్టిఫికేషన్ అనేది ఆ రీక్రియేషన్ ప్రాసెస్ అనేది అంటే ఎన్నిసార్లు చంపినా కానీ సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన రీజన్స్ అంతగా న్యాచురల్గా అనిపించలేదు. సో అది చిన్నదే. సో అదొక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది, మిగతాది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ అనిపించింది. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్. మరి మూవీ చూడొచ్చా చూడరాదా నన్ను అడిగితే 100% చూడొచ్చు. రికమెండబుల్ మూవీ, ఫ్యామిలీతో కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.